హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది బండి మీద అయినా హోటల్స్లో అయినా చట్నీ కోసం ఇడ్లీలు మళ్ళీ వేసుకొని తింటారు. నేను ఈ చెప్పబోయే సీక్రెట్ తోటి నేను ఈ కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను. ఒకసారి మీరైతే ట్రై చేయండి, ఇంట్లో అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మీరు కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 5, 6, 7. ఒకవేళ పచ్చిమిర్చి కారంగా ఉంటే చూసుకొని వేసుకోండి. ఈ విధంగా అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయొద్దు, లోగానే పెట్టి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల అంతా పచ్చిమిర్చి అంతా స్మెల్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవుతాయి. కొన్ని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వల్ల కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లో ఈ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి తీసేసుకోవాలి. చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పచ్చిమిర్చిని వేసేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ సీక్రెట్ అండి, ఇది 1 గ్లాస్ పాలని వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి, 1 గ్లాస్ వేసుకున్నాను చిన్న గ్లాస్ తోటి. సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని చూసారా, ఈ విధంగా మరీ బరకగా కాదు, మరీ పేస్ట్లా కాకుండా మీరు మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని వాటర్, నేనైతే వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అదే ప్యాన్లో నేను ఒక 2 స్పూన్ ఆయిల్ని వేసి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసాను. మీకు ఇష్టమైతే మీరు శనగపప్పు వేసుకోవచ్చు. అంతే అండి, హోటల్ స్టైల్ సీక్రెట్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా తాలింపుని మనము పచ్చడిని రుబ్బుకున్నాం కదా, ఆ పచ్చడిలో ఈ తాలింపును యాడ్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.